ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మరి చిప్పలో చింతకాయ బెండకాయ వండుతానండి. కొబ్బరి చిప్పలో చింతకాయ బెండకాయ కూర వండి చూపిస్తాను. ఏమండి ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? యూట్యూబ్లో అందరూ చూడాలని చేస్తున్నారా అనేరు? కాదండి, చిన్నప్పుడు నేను చేసుకునేదాన్ని. 3 బెడ్లు ఎరుగొచ్చేదాన్ని అండి. 3 పక్కల పెట్టేదాన్ని, పైన చిప్ప పెట్టేదాన్న. ఇలాంటి వంటలు వండేదాన్ని. నూనె వేసిన వంటలు వండకూడదు, కానీ నీళ్ళు వేసే వంటలు వండొచ్చు. చిప్పలో చిన్నగా ఒక వంటకు పనికొస్తుంది, రెండో వంటకు పనిచేయదు. కానీ అలా చేసుకునేదాన్ని అండి. చిప్పలో టీ పెట్టాను, చిప్పలో చికెన్ వండాను, చింతకూర చికెన్ వండాను, చిప్పలో పులిహార చేశాను. ఎన్నో రకాల చిప్పలో చేసినవి పెట్టేసానండి. కానీ ఇప్పుడు కొత్తగా చూసేవారి కోసం చిప్పలో చింతకాయ బెండకాయ వండుదామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. కావలసిందల్లా ఇదిగో కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క. ఇదిగో ముఖ్యంగా కావాల్సింది చింతకాయలు, బెండకాయలు, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా జీలకర్ర, అలానే మరికి తగినంత నూనె వేయాలండి. ఇప్పుడు లేత కాయలు వస్తాయండి. ఈ చింతకాయలు లేత కాయలు వస్తాయి. ఈ కాయలాగా చక్కగా ఇలా ముక్కలు ఇచ్చేసి వేసేసుకోవడమే. కూరలో వేసుకున్నా, ఇలా మిక్సీ పట్టుకున్నా, ఇదేం చేసేది ఎలా ఉండేది మీకు నీ తప్పకుండా చేసే విధానం చేస్తూ చెబుతాను. మరి ఇప్పుడైతే మిక్సీ గిన్నె తీసుకున్నాను కదా, ఈ మిక్సీ గిన్నెలో చక్కగా మరి 1/2 టీ స్పూన్కి తక్కువేలండి జీలకర్ర వేసేసాను కదా. ఇప్పుడు చిన్నగా ముక్క అల్లం ముక్క, ఇదిగో 2 ముక్కలుగా కట్ చేసాను. చూసారా? చిప్పలో వండే కూర కదండి, ఎంతో కాదు కొంచెం అయితే బాగుంటుందిలేండి. చిప్పలో వండితే బాగుంటుందని కాదండి, చింతకాయ బెండకాయ కూడా బాగుంటుంది, అదే చెప్పాలి. చిప్పలో వండితే చాలా బాగుంటుంది. చిప్పలో వండితే అంత మంచిది ఇంత మంచిది అలాగా అని చెప్పను కానండి. చిన్నప్పుడు అయితే చేసుకునేదాన్ని కదా, అలాగా నాకు గుర్తుకొచ్చి చేస్తున్నానండి. ఇంతకుముందు కూడా చేసేసానులేండి, వీడియోలు పెట్టేశాను. పులపులగా ఉంటుందండి చింతకాయ బెండకాయ అంటే సామాన్యం అనుకుంటున్నారా? అయ్యో చాలా బాగుంటుందండి. కానీ తద్దికైతే మాత్రం ఉండ్రాలు తద్ది, అట్ల తద్ది వస్తుంది కదా, అప్పుడు మాత్రం చింతకాయ బెండకాయ సంతకాడ వండుకుని తెల్లరగట్టలు లెగిసి భోజనం చేస్తారండి. చక్కగా ఇవి అయితే మిక్సీ పట్టేస్తానండి. ఇది కూడా మిక్సీ పట్టేటప్పుడు వేసేస్తానన్నమాట. ఇదిగోనండి చిప్ప పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ చిప్ప చక్కగా ఒక్క నిమిషం మనం నీటిలో వేసేసామనుకోండి చక్కగా తడుస్తుంది అనమాట. ఇలా పీసులు ఉంటాయి కదా, ఈ గమ్మును మండిపోవు. అందుకని నీటిలో వేసాను కదా, చిప్ప అయితే శుభ్రంగా కడిగేసానండి. ముందుగా దీంట్లో కొన్ని నీళ్ళు వేస్తున్నాను. ఇందులోకి బెండకాయ ముక్కలు కట్ చేసి వేసుకుంటాను. తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసాను కదా, ఆ మిశ్రమం అంతా కూడా చక్కగా ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. అయితే లేక బెండకాయలండి చక్కగా చిన్న ముక్కలు కోసేసి ఇలాగా ఒక కంగులో ముక్క కట్ చేసేసుకుని ఇందులో వేసామనుకోండి. ముందైతే మెడ్డవిని అనుకో, కొంచెం మెత్తపడితే అప్పుడు చింతకాయ పులప కదా, మరి ఆ పులప వల్ల బెరుసు వచ్చేస్తే ముక్క ఉడికిపోద్దు, కానీ మనకి ఉడకలేనట్టు ఉంటుంది. అందుకు ముందు ఇలా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనం మామూలుగా నేను వండుతాను చూసారా మట్టి దాంట్లో, అప్పుడైనప్పుడు ఇలాగే చేసుకోవాలన్నమాట. చక్కగా లేత కాయలండి. మా వారి చేపలు ఏమన్నా తెస్తే పులుసులు వేద్దామని కూరకు తెచ్చినప్పుడు 4 కాయలు అలాగే వెనకడతానన్నమాట. చక్కగా ఈరోజు అయితే మరి చింతకాయలు ఉన్నాయి కదా, చింతకాయ బెండకాయ వండేద్దామని మీకు చూపించేద్దామని ఈ ప్రయత్నం అయితే చేసేస్తున్నానండి. చూసారా? చక్కగా కోసేసాను బెండకాయలు, ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడు మిక్సీలో వేసాను కదా, మరి అవన్నీ మిక్సీ పట్టేస్తాను. ఈ మిక్సీలో గరంలాగా పట్టేస్తానండి. అందులో వేసేసాను కదా అన్నీ, అల్లం ముక్క, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, చింతకాయలు, పచ్చిమిర్చికాయ ఒకటి, కొద్దిగా ఉల్లిపాయ ముక్క. ఇదిగోనండి ఇలా మిక్సీ పట్టేసాను కదా. ఇది వేసే టైంని మీకు నేను చూపిస్తాను. మరి బెండకాయ ముక్కలు ఉడికొస్తున్నాయి చూద్దామండి. అదిగో చూసారా ఎలా ఉడుకుతున్నాయో బెండకాయ ముక్కలు. ఈ కొంచెం ఉడికాక అప్పుడు వేసి అన్నీ చూపిస్తాను. ఇలా చిప్పలో వండుతున్నారు కదా, చిప్ప అయితే కాలిపోదా అని చాలామంది అడిగారండి. టీ పెడతానండి చిప్పలో, 2-3 మాటలు టీ పెట్టుకునేదాన్ని. ఇంకా ఎక్కువసార్లు పెట్టుకోవచ్చు. ఇలా ఇటు బిట్టు ఇలా ఉడికేది అన్నం వండొచ్చు, ఇలా కూర వండొచ్చు. నూనెలో దేవుతాను చూసారా, వాటికే కొంచెం చిప్ప కాలిపోతుంది. అయినా కూడా నేను చిప్పలో బూర్లు వేసేసాను తెలుసా. మరి చిప్పలో బూర్లు కూడా వండి చూపించేసానండి చక్కగా. ఇప్పుడు ఇది మరి పచ్చిమిర్చి, అలానే చింతకాయలు, ఉల్లిపాయలు, అల్లం, జీలకర్ర, ఎల్లుల్లి రెబ్బలు మరి వేసేసి మిక్సీ పట్టేసాను కదా. ఇది ఎలాగుందో చూసారా, గరంగానా ఇలాగే ఉండాలి. బాగా మెత్తగా పేస్ట్ లాగా ఉండకూడదు. అలా చేసేసుకుంటే మనం నేనంటే ఏదో చిప్పలో వండి చూపించుతున్నాను, కానీ దాకలో వండుకుంటాం కదండి మనం. మరి అప్పుడు ఏమవుతుంది, మెత్తగా ఆడేసిన తర్వాత ఇందులో వేసారనుకో దాకను అంటుకుపోయి అది అంత రుచి కూడా ఉండదండి.
మరి పూర్వం రోట్లో వేసుకుని బండతోటో రోకలతోటో కుమ్ముకుని ఇలాగే కుమ్ముకునేవారు కచ్చాలు ఇచ్చాక కుమ్ముకుని వేసేసుకుని వండేసుకునేవారండి. చింతకాయ బెండకాయలు కూడా నీసు తినేవాళ్ళు ఉంటారు చూసారా, పచ్చిరేలా ఎండ్రేలా ఏయో ఒకటి వేసుకుని వండుకుంటారండి. చాలా బాగుంటుందండి. మరి చాలా బాగుంటుంది. ఏమండి ఇలా బాగోదా అనుకుంటారా? కాదండి, ఇలాగా బాగుంటుంది. మరందరూ మరి నీసులే తింటారు కదండి, ఇలా కూడా తింటారు కదా. మా వారికి చింతకాయ బెండకాయ అంటే ఎంత ఇష్టమో తెలుసా? మరి చక్కగా ఇందులో ఉప్పు కారం పసుపు వేసేస్తున్నానండి. వేసేసాను కదా, ఇది ఇలాగా ఉడుకుతుంది. కొంచెం ఈ బెండకాయ ముక్క మెత్తబడిన తర్వాత మనం అది వేసుకున్నాం అనుకోండి బెరుసు రాదని. ఎప్పుడు వండిలాగే వండుకోవాలి. కొంతున్నా కాంతున్నా ఎందులో వండినా కూడాను చక్కగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేస్తానండి. మనం చక్కగా మిక్సీ పట్టుకుని పేస్ట్ కాదులేండి, అసలు పేస్ట్ అని అనకూడదు. ఎందుకంటే పేస్ట్ అంటే మెత్తగా ఉంటేనే కదా మరి అర్థం. అందరికీ అలా ఉండదండి, నా పనులు ఇలాగే ఉంటాయి. మిక్సీలో కూడా చాలా జాగ్రత్తగా ఒక్కసారి గరమనిపించే ఉంటే చాలండి, ఇలాగే వస్తుంది. ఇప్పుడు చక్కగా చూసారా ఇలా వేసేసాం కదా. చింతకాయ బెండకాయ కూర చిప్పలో వండేస్తున్నానండి. రెడీ అయిపోతుందండి. కానీ ఇలా వండుకున్నది ఎంత అమృతంలా ఉంటుందో తెలుసా? కొంచెమే కదా మరి ఇలా చేసుకుంటున్నాం కదా. చిప్పలో కూడా వండుకోవచ్చా అనుకుంటున్నారా? అవునండి, వండుకోవచ్చు. మరి చక్కగా ఇప్పుడు ఇందులోని మనం నూనె వేసుకోకుండా నూనె లేని వంటలు తినాలి అనుకున్న వాళ్ళు ఉంటారు చూసారా, ఇలాగే ఉంచేసుకుని ఉడికిన తర్వాత చక్కగా ఉడికేటప్పుడు కానీ కొత్తిమీర 4 కరివేపాకు ఆకులు వేసేసుకున్నాం అనుకోండి సరిపోతుందండి. అంతే, ఇంక నూనె పనే లేదు. నూనె వేసిన కూర కాదండి ఇది. ఇప్పుడు నేను నూనె వేస్తాను చూడండి. అయితే ఎక్కువ వేయక్కర్లేదు, ఏమీ ఎక్కువ వేయక్కర్లేదండి. ఇదిగో చిన్న స్పూన్ కదా. చక్కగా దీంతో ఇలా చూసారా ఎంత వేసాను నేను? 2 స్పూన్లు వేసాను. ఇదిగో ఇది ఎంత చూసారా, చిన్నది అసలు వచ్చిరానట్టు వచ్చింది. అంతే, ఇంకా అలా ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులో వేయవలసిన కరివేపాకు కొత్తిమీర ఉందండి. చక్కగా లేత కరివేపాకు ఆకులు కూడా వేసేస్తున్నానండి. వేసేసాను కదా. ఇప్పుడు చక్కగా తిప్పుతానండి. ఈ చింతకాయ తిప్పేసిన తర్వాత ఈ ప్లేట్లో నీళ్ళు ఉన్నాయండి, వేసేస్తున్నాను ఇందులో. ఈ నీళ్ళతో పాటు ఇలాగ చక్కగా ఉడుకుతుంది మెల్లగా. బాగా సిమ్లో పెట్టుకోవాలండి. నేనైతేని అంత బెడ్లో 3 పక్కల పెట్టేదాన్ని. కింద చిన్న చిన్న పుల్ల ముక్కలు ఇరిసి చక్కగా వెలిగించి ఉడుకుతూ ఉండేదండి. మెల్లగా ఉడుకుతుంది అనమాట. చిన్న మంట పెట్టాలి, పెద్ద మంట రాకూడదు. ఎక్కువ పుల్లలు అయ్యి పెట్టకూడదు. పొయ్యి కూడా చిన్నదే కదా. చక్కగా పెట్టి ఒక్కొక్క ఆకు ముక్క పెడుతూ అలా కొత్త ఉడుకుతుంటే అది ఉడికిన తర్వాత మా అమ్మని అన్నదివ్వ కొంచెం పిల్లలకి ఏకేసి అన్నాలు పెడతానంటే అమ్మ అప్పుడు కంచంలో ఇంత అన్నం పెట్టించేదండి. పట్టుకెళ్ళి ఇస్రాకు ముక్కలు చెట్లు ఉంటాయండి చుట్టూను, అది చెట్లు ఇస్రాకులు తెచ్చేసి ఇంతంత ఆకులు ముక్కలు కోసేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అవి అన్నం పెట్టేసి అంతంత అన్నం ఇంత కూర వేసేసి పెట్టేసి దాన్ని ఉప్పుడికి అంటారండి ఆ పిల్లలు నన్ను. అక్క ఇలా పెట్టేసి కూర్చోబెట్టి అన్నాలు వండి పెట్టేది, ఇలా తెచ్చేసి ఇంట్లో పెట్టేది అనేసి అంటారండి. ఆ పిల్లలు ఇప్పుడు మర్చిపోలేదు. వాళ్ళ పిల్లల పెళ్ళి చేసేసారు కూడాను. వాళ్ళ నేను చేసిన పని మర్చిపోలేదండి. చక్కగా ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా. ఈ ప్లేట్ అయితే దీని మీద మూతేస్తున్నానండి. చక్కగా చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. ఎంత చిప్పు కోసం చూస్తున్నానండి. ఇలా కూర వండి చూపించాలంటే ఇదే కాదు, చాలా రకాల వండి చూపించవచ్చు అనుకోండి. అయితే మరి చిప్ప మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎలాంటి చిప్ప అయితే మనకి ఇవి వండుకోవటానికి అవుతుంది అంటే ఇలా దలసరగా ఉండాలి. ముందు ముద్రదయ్యి ఉండాలి. ముద్రగా కాయ అది బాగా అయిపోయిన కాయ అంటారన్నమాట. ఆ కాయ అయితే చక్కగా పెద్ద కాయ అనుకోండి. మనకి ఈ పక్క చిప్ప చిన్నది వచ్చేలాగా మనం ఈ పక్కది పెద్దది వచ్చేలాగా కొట్టుకోవాలి. ఈ పక్కది అంటే ఇదిగో ఇది 3 కళ్ళు ఉన్నాయి కదా, మరి ఇది పని చేయదండి. ఇది ఒకటి కన్నం వచ్చేస్తుంది. ఇదిగో చూసారా నొక్కాను కన్నం వచ్చేసింది. మరి ఇది వంటకు పని చేయదు అన్నమాట. అప్పుడు నేను ఏం చేశాను, ఇంత పెద్ద చిప్ప ఉంది, చిన్న చిప్ప లేదని నేను ఇంతకుముందు చిప్పలో చీకునని, చిప్పలో చీకును చింత చిగురునని, మరి ఈ చిప్పలో పులిహార చేశాను, చిప్పలో బిర్యానీ కూడా చేశానండి. ఇన్ని రకాలు చేసేదాన్ని. చిప్పలు కావాలంటే పెద్దవి దొరకట్లేదని ఈ కన్నానికి మైదా పిండి కలిపేసి ముద్ద పెట్టేసి వండేసానండి. అంటే లోతైన చిప్ప కదా, ఇందులో 2 కప్పులు టీ పెట్టుకోవచ్చు. మరి కన్నం అంతే కుదరదు కదా. మరి ఈ పక్క పని చేయదు అన్నమాట చిప్ప. ఇంక తర్వాత తుంట చూసారా అది పని చేస్తుంది. అలాంటిదేనండి చిప్ప. చక్కగా నేను కొబ్బరికాయ కొట్టినప్పుడు అలాగొచ్చేలా కొట్టుకున్నాను అన్నమాట. ఇది కొట్టుకుని ఉంచాను. దీంట్లో ఏదన్నా వంట చేసి మనం ఒళ్ళు చూపిందామని. కానీ ఇలా వండుతుంటే చిన్నప్పుడు చేసుకున్న చిన్నప్పుడు ఆడుకున్న అన్ని జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. సుమండి
అవునండి, ఉడికేగా చూపిస్తాను మీకు. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో? అదిగో చింతకాయ బెండకాయని ఎంత అమోఘంగా ఉందో తెలుసా అండి. ఇలా తినాలంటే పెట్టి కుట్టాలండి. చిప్పలో వండినందుకు కాదు సుమండి, ఎందులో వండుకున్నా చింతకాయ బెండకాయ అంత బాగుంటుందండి బాబు. అవును, నిజమేనండి. ఉడికిపోయిందండి. కొంచెం కొత్తిమీర కూడా మళ్ళీ వేసేస్తున్నాను. ఎంత వేసుకున్న చింతకాయ బెండకాయలు కూడా కొత్తిమీర స్మెల్ మరి చాలా బాగుంటుందండి. మా జ్యోతి అంటది, ఇది చూస్తే అమ్మ కొంచెం నాకు పెట్టరా, పుల్లటి కూరలు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ అంటుందండి. ఎవరు? మా జ్యోతి, మా అమ్మాయి. చూసారా ఎలా ఉడికిందో? ఇంకొక నిమిషం ఉంచుదాం, కొంచెం ఆ నీరు లాగేదాకా ఉంచుదాం. పెద్ద ఇదిలాగే ఉండాలండి, గుజ్జు గుజ్జుగా. అయిపోయిందేమో చూసేద్దామా? ఇదిగోనండి, చక్కగా రెడీ అయిపోయింది. చూసారా? మరి ఇలా ఉండే కదా కూర. ఈ చిప్ప ఇంకో కూర వండుకోనా పని చేస్తుందండి. ఇంకో కూర వండుకోవచ్చు, పర్వాలేదు. చక్కగా చూస్తుంటే అవునండి ఎంత బాగుందో అనుకుంటున్నారా? ఇలా చూసిన వాళ్ళు ఎవరైనా సరే చింతకాయ బెండకాయ వండుకోవలసిందే, వండుకుని తినేవలసిందే. అంత ఇష్టంగా తింటారు, అంత బాగుంటుందండి చింతకాయ బెండకాయని. చూసారా? నచ్చిందా? ఇంతేనండి, చిప్పలో చింతకాయ బెండకాయ రెడీ అయిపోయింది. చూసారా? చక్కగా కొంచెం అన్నం పెట్టుకుని గరిటెడు కూర వేసుకుని హ్యాపీగా తినేయచ్చండి. ఇలా చింతకాయలు వచ్చినప్పుడు చింతకాయ వేసుకుని వండుకునే కూర ఏదైనా కూడా చాలా బాగుంటుందండి. మరి చిప్పలో చింతకాయ బెండకాయ ఇంత సూచ్యంగా ఇలా వండేసాను అనుకుంటున్నారు ఎవరన్నా? ఇలా చేసుకోవచ్చు జాగ్రత్తగా, చిన్న మంట పెట్టుకుని. అయిపోయిందండి. ఇప్పుడు మనకు నేను మట్టి దాకలో వండుతున్నాను కదా, అలాగే కట్టేసాను అనుకోండి స్టవ్, అయినా కూడా కొంచెం సేపు ఉడుకుతుంది. అలాగే చిప్పలో కూడా కొంచెంసేపు అలా ఉడుకుతుంది అనమాట. స్టవ్ ఆపేసాను, అయినా కూడా అలా ఉడుకుతుంది. చూసారా? మరి చింతకాయ బెండకాయ అంటే సామాన్యం అనుకున్నారా? చూసారా? చక్కగానా అయిపోయింది. ఇలాగా చేసుకునేదాన్నండి, నాకైతే అలవాటేలేండి. నేను చాలా వీడియోలు ఇలా పెట్టిన తర్వాత చాలామంది కూడా మరి చిప్పలో టీ పెట్టడం అని, మరి చిప్పలో ఏదో వండి చూపించడం కూడా చేసారండి. వాళ్ళకి కూడా తెలిసేమో అందుకే చేశారు అనుకుంటానండి. చక్కగా చూసారా? చింతకాయ బెండకాయ రెడీ అయిపోయిందండి. ఏమంట అన్నం తినేద్దామా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.